నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రపంచ పర్యాటక దినోత్సవానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు 2027 నాటికి దేశంలో నెంబర్ 1 టూరిజం హబ్ గా ఏపీని తీర్చిదిద్దుతామని వెల్లడి. అక్టోబర్ 16న ఏపీకి రానున్న ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు, నంద్యాల జిల్లాలో నేతల రోడ్ షో. సూపర్ 6 పథకాలు మేనిఫెస్టో హామీల అమలుపై శాసనసభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వని పింఛన్లను ఏపీలో ఇస్తున్నామని వెల్లడి. ప్రజలు పెరుగుతున్న ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలకు ఉపశమనం ఇచ్చేది పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 3 నెలల పాటుగా బాగా కష్టపడిన వ్యక్తులు ఓ వారం లేదా 10 రోజులు విశ్రాంతి కోసం విదేశాల్లోని పర్యాటక ప్రదేశాలకు వెళ్తారు అని, ఆ సేదతీరుడు వారికి పునరుత్తేజాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ క్వారన్ టూరిజం బస్సులను మంత్రి కందుల దుర్గేష్, ఏపీ టీడీసీ చైర్మన్ నోకసాని బాలాజీ, పర్యాటక శాఖ అధికారులు అజయ్ జైన్, అమరాపాలితో కలిసి పరిశీలించారు. బస్సుల్లోని సౌకర్యాలు, వసతులు తెలుసుకున్నారు. కేరళ బోట్ ఆపరేటర్లతో ముఖాముఖిగా మాట్లాడారు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం ఆతిథ్య రంగంలో ప్రతిభ చూపిన వారికి టూరిజం ఎక్సలెన్సీ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అతిథి దేవో భవ మన విధానమని, ఆత్మీయతను పంచుతూ మన ఆహార రుచులు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశేషాలు పర్యాటక అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లుగా మారాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. గతంలో పర్యాటకం అంటే కేవలం దేవాలయాల పర్యటన మాత్రమేనని, కానీ ఇప్పుడు అది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే కీలక రంగమని గుర్తు చేశారు. అమెరికాలో పర్యాటక రంగం ద్వారా $2.6 ట్రిలియన్ల ఆదాయం వస్తుందని, భారతదేశంలోనూ విస్తారమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. లక్షల రూపాయల పర్యటనలో ఖర్చు చేసే వేల మందికి ఉపాధి కల్పించవచ్చని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించామని, పర్యాటకం ద్వారా భారీ ఆదాయం, ఉపాధి, ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం నిలిచేది ఒక్క ఇజం, అది టూరిజమే అని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు టూరిజం అంటే అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఒక్క పుణ్యక్షేత్రాలకే పోయి వచ్చేవాళ్ళం. నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఎప్పుడైనా పోతే గుడికి పోయి వస్తే అది ఒక పెద్ద టూరిజం అనుభూతి. చిన్నప్పుడు పిల్లలు కూడా స్కూలు చదువుకునే రోజుల్లో దేవుని దగ్గరికి పోవడం, దేవుణ్ణి చూడడం, ఆ సందర్భంలో ఆ పక్క ఉండే చుట్టుపక్కల ఉండే షాపింగ్ అవన్నీ చేయడం, ఆ అనుభూతి పెద్ద అనుభూతిగా ఆ రోజు ఉండేది. అమెరికాలో మీరు టూరిజం చూస్తే $2.36 ట్రిలియన్ ఎకానమీ టూరిజం వల్ల వస్తుంది. వాళ్ళ పాపులేషన్ మన పాపులేషన్ కంటే తక్కువ. అలాంటి పాపులేషన్ $2.36 ట్రిలియన్ అంటే మన దగ్గర మనం చూస్తే $231 బిలియన్ మాత్రం ఉంది. టూరిజం పైన కానీ ఫోకస్ చేస్తే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఇండస్ట్రీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే మీరు సర్వీస్ సెక్టర్ అన్ని కంపేర్ చేసుకుంటే అన్నింటికంటే ఎక్కువ టూరిజంలో ₹1,00,000 ఖర్చు పెడితే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. కష్టపడే పని లేదు. ఏదైనా మీరు తీసుకున్నా, కల్నరీ తీసుకున్నా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా, ఏ థీమ్లో తీసుకుని ఇప్పుడు మీరు చూశారు. గిరిజన ప్రాంతంలో ఒక గిరిజన అభ్యర్థి సంవత్సరానికి ₹3,00,000 సంపాదిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఈరోజు ఒక విశాఖపట్నంలో ఒక మహిళ టూరిజాన్ని ప్రమోట్ చేసి ఒక ₹50,000 నెలకు సంపాదిస్తానని చెప్పి చాలా స్పష్టంగా ఆవిడ చెప్పింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, పెద్ద ఎత్తున ఆర్థికంగా అంటే ప్రతి ఒక్కరికి ఈరోజు మన యొక్క తలసరి ఆదాయం, మన ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజే నేను చెప్పింది, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఓన్లీ ఇజమ్ ఈజ్ గోయింగ్ టు సర్వైవ్, దట్ ఈజ్ టూరిజం అని ఆ రోజే చెప్పాను. ఇంకా రాను రాను టూరిజం పెరుగుతుంది. ఇంకా చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరూ 3 నెలలు గట్టిగా పనిచేస్తే ఒక వారం రోజులు లీవ్ తీసుకుంటున్నారు. ఆ వారం రోజులు ఎక్కడికి పోతారంటే నేరుగా హాంకాంగ్ పోతారు, లేకుంటే మాల్దీవులు పోతారు, లేకుంటే దుబాయ్కి పోతారు,
ఏమంటే సింగపూర్కి పోతున్నారు. మన డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బులు వీళ్ళు ఎత్తకపోయి అక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా మీరు చూస్తే ఎక్కువ టూరిస్టులు మన వాళ్ళే ఉన్నారు. అదే సమయంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా అన్నింటికంటే బ్రహ్మాండమైనటువంటి టూరిస్ట్ స్పాట్స్ మన దగ్గర ఉన్నాయి. ఒక హెరిటేజ్ టూరిజం కానీ, ఒక హిస్టారికల్ సంఘటనలు కానీ, కల్చర్ కానీ, లేకుంటే బ్యూటిఫుల్ ప్లేసెస్, వాటర్ కానీ, ఫారెస్ట్ కానీ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 16వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. కర్నూలులో మోడీతో కలిసి కూటమి నేతల రోడ్ షో ఉండనుంది. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు భారీ ర్యాలీగా నిర్వహించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు మోడీ పర్యటన వివరాలను మంత్రి నారా లోకేష్ శాసన మండలి లాబీలో మంత్రులు, ఎమ్మెల్సీల వద్ద ప్రస్తావించారు. ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద పెద్ద ఎత్తున పింఛన్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వని పింఛన్లను మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు పింఛన్లకు ఇవ్వకుండా వృద్ధులను తీవ్ర ఇబ్బంది పెట్టిందని ధ్వజమెత్తారు. సూపర్ 6 పథకాల మేనిఫెస్టో హామీల అమలుపై శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఉన్న సచివాలయ సిబ్బందితోనే పోటీ పడి తొలి రోజునే 97% పింఛన్ల పంపిణీని పూర్తి చేస్తున్నామని తెలిపారు. నెలకు 2,745 కోట్లను పింఛన్లకు ఖర్చు చేస్తున్నామని అన్నారు. మొత్తంగా 63.50 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు వివరించారు. పింఛన్లు అందుకుంటున్న వారిలో 59% మంది మహిళలే ఉన్నారని, పింఛన్లు ఇవ్వడమే కాకుండా పంపిణీ ఎలా జరుగుతుంది అన్న అంశం మీద లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నామని అన్నారు. ఏడాదికి 32,143 కోట్ల పెన్షన్ నిమిత్తం కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న చంద్రబాబు నాయుడు, ఆంధ్ర తర్వాత తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ఏడాదికి 8,179 కోట్లు, కేరళలో 7,295 కోట్ల పెన్షన్ కింద ఖర్చు పెడుతున్నాయని అన్నారు. పెన్షన్ల కోసం కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టే దాంట్లో పావు వంతు ఖర్చు పెడుతున్నామని వివరించారు. శ్రీశక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు మహిళలకు 8.86 కోట్ల ఉచిత ప్రయాణాలు చేస్తారని వెల్లడించారు. శ్రీశక్తి వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగిందని గుర్తు చేశారు. ఉచిత బస్సు స్కీమ్కు ఏడాదికి 2,963 కోట్లను ప్రభుత్వం అదనంగా ఖర్చు పెడుతుందని తెలిపారు. శ్రీశక్తి పథకం తనకు చాలా సంతృప్తినిచ్చిన పథకమని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. డ్రైవర్లు, కండక్టర్లు శ్రీశక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని వారు కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న 97% మందికి శ్రీశక్తి పథకం గురించి తెలుసునని, 85% మంది శ్రీశక్తి పథకం అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. శ్రీశక్తి పథకం అమలుతో సోషల్ గ్యాదరింగ్ పెరిగిందని అభిప్రాయపడ్డారు. మహిళలకు ఉచిత ప్రయాణాల వల్ల డబ్బు కూడా ఆదా అయిందని, ఆడబిడ్డల ఆర్థిక ఎదుగుదలకు శ్రీశక్తి పథకం తోడ్పడిందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ నెక్స్ట్ ఇక్కడ ఈరోజు మనం చూసినప్పుడు నెలకు 2,745 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక కార్యక్రమం 63,50,000 మందికి ఇస్తున్నాం. 59% ఉమెన్ ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. 59% ఉమెన్ ఉన్నారు. లాస్ట్ 15 నెలల దిశ 45,274 కోట్ల రూపాయలు పేదల అకౌంట్లో వాళ్ళ ఇంటికి పంపించింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. దీనికంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుందో దిశ 45,000 కోట్లు 15 నెలల్లో వాళ్ళ ఇంటి దగ్గర వేసే పరిస్థితికి వచ్చాం. తొలి రోజునంత మునుపైతే మేము వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని, వాలంటీర్లు పంపకుండా మీరు ఆ రోజు ఎన్నికలప్పుడు చూస్తే నాటకాలు ఆడి కొంతమంది చనిపోతే మానసికంగా వాళ్ళు ఎంత ఆనందపడిపోయారంటే, ఈరోజు ఇంకొక పక్కన దిశ, ఈరోజు చాలా రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ రాష్ట్రాలను మీరు ఒకసారి చూస్తే కొన్ని రాష్ట్రాల్లో ఏపీ హైలైట్స్ అంతా కూడా మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ 6,000, హెల్త్ పెన్షన్ 10,000, బెడ్ రిడన్ 15,000. అధ్యక్ష చూసిన తర్వాత 27 స్టేట్స్ మీరు చూడండి అధ్యక్ష. ఇది ఒకసారి చూసిన తర్వాత అధ్యక్ష ఇది ఒక చరిత్ర. 32,143 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదలకు డెబిట్ నేరుగా ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.
పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీ బస్ని శ్రీశక్తిని ప్రారంభించాం. అదే మరిగా రాష్ట్రంలో ఎక్కడైనా సరే విత్ ఇన్ ది స్టేట్ తిరిగే ఏర్పాటు చేశాం. ఈరోజు శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు వెళ్ళొచ్చు, అలాంటి ఏర్పాటు చేశాం అధ్యక్ష. కాబట్టి ఎక్కడా నిబంధనలు లేవు, అందరూ కూడా ఫ్రీగా తిరిగే అవకాశాన్ని కల్పించాం. 8,86,00,000 మంది ఉమెన్, గర్ల్స్, ట్రాన్స్జెండర్స్ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పటి వరకు. అయితే అధ్యక్ష, ఉమెన్ షేర్ బస్ ట్రావెల్ 40 నుంచి 62%కి పెరిగింది. ఇంకొక పక్కన ఉమెన్ ప్రయాణం డబుల్ అయ్యే పరిస్థితి వచ్చింది. మొత్తం మీరు చూస్తే 9.47 లక్షల నుంచి పర్ డే 21,11,11,000 పెరిగింది. ఇంకొక పక్క ఎవ్రీ మంత్ 6,33,00,000 మంది, సంవత్సరానికి 76 కోట్ల మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. శ్రీశక్తి వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. 69 నుంచి 90% అంటే 21% పెరిగింది. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అధ్యక్ష. అంతకుముందు పెట్రోల్ అదే, డీజిల్ అదే, కానీ బస్సు మాత్రం 69% తీసుకుపోయేటివి. ఇప్పుడు దానికి 90% ఆక్యుపెన్సీ పెరిగింది. విజయవాడ సినిమాకు రాజధాని సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎన్నో తరాల కృషి ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. కళలకు ఎప్పటికీ చావు లేదు అని, నేటి తరానికి కళలను, సాంప్రదాయాలను చాటి చెప్పడం మనందరి బాధ్యత అని అన్నారు. కూచిపూడి నృత్యం, కొండపల్లి బొమ్మలు కృష్ణా జిల్లాలో సాంస్కృతిక గుర్తింపుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవాల భాగంగా గొల్లపూడి ఎగ్జిబిషన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది, కిక్కిరిసిపోయింది. ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదులు, పలు కార్పొరేషన్లో చైర్మన్లు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అద్భుతమైన వెలుగుల మధ్య సాంస్కృతిక ప్రదర్శనలతో ఎగ్జిబిషన్ వేదిక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఆధ్యాత్మికం, పర్యాటకం మిళితమైన ఈ సభలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా 11 రోజులు దుర్గమ్మను వివిధ రూపాలు అలంకరించడం ప్రత్యేకత అని తెలిపారు. బసవ తారకం హాస్పిటల్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని, త్వరలో అమరావతిలో హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పేదలకు అందుబాటులో ఆరోగ్య సేవలు అందజేయడం తమ లక్ష్యమని, అమరావతికి బ్రాండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో ఆర్థిక సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని దేశ పటంలో సువర్ణ అక్షరాలతో నిలబెడతారని ఆయన స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రి వెలిసిన ఆ దుర్గమ్మ ఆశీస్సులు అందరిపైన ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేయాలని ప్రార్థిస్తూ, మరి ఈనాడు ఈ యొక్క శరన్నవరాత్రులు సందర్భంగా మొన్ననే ఈ యొక్క ఇది సాంస్కృతిక వేదిక, ఇంతకుముందు ఇది 5వ సభ ఇప్పుడు జరిగేది. అంటే ఇంతకుముందు పున్నమి ఘాట్ దగ్గర ప్రారంభించి ఈనాడు ఇక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమం అది 11 రోజులు జరుగుతుంది. ఇదేమో 46 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మరి శరన్నవరాత్రులు అనగానే ముందు మనకి ఈ యొక్క శ్రీ లలిత త్రిపుర సుందరితో మొదలయ్యి, దాని తర్వాత గౌరీమాత అయితేనేమి, అలా ఈ చివరికి మహిషాసుర మర్దినితో పూర్తవుతున్న కాబోతున్న ఈ యొక్క క్షేత్రానికి ఇవాళ ప్రతి సంవత్సరం ఎంతో వేలాది మంది భక్తులు రావడం, దీక్ష పూని ఇక్కడికి రావడం, ఇలా ఈ 11 రోజులు 11 అవతారాల్లో ఆవిడని అలంకరించి జరుపుకుంటున్న ఈ యొక్క తరుణంలో, అలాగే ఈ యొక్క రాష్ట్రం విజయవాడ వైబ్రెంట్గా ఈనాడు ఇక్కడ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు అంటే సంకల్ప బలియే ఉంటాం. మనం చేసే మంచి పనైనా ఆ ప్రకృతి అలాగా దేవుళ్ళందరూ సహకరిస్తారని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం మనం. ఎప్పటికప్పుడు ప్రతి వాళ్ళల్లో ఒక భయం, ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది, ఎక్కడ ఏ ఆటంకం కలుగుతుంది కార్యక్రమాలకని. అటువంటి దేవి
కృప వల్ల అంత దిగ్విజయంగా విజయవంతంగా జరుగుతుంది. అలాగే మానవ సేవే మాధవ సేవ అంటాం. అలా ఈ బసవతారక ఎండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితేనేమి, దాని ద్వారా ఎంతోమందికి ఒక ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని వాడికి అందజేయడం. అలాగే మొన్నే ఇక్కడ తుళ్ళూరులో కొత్త ఆసుపత్రికి, ఇక్కడ కట్టబోతున్న ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగింది. త్వరలోనే త్వరగతిలో అమ్మవారి ఆశీస్సులతో ఆసుపత్రిని కూడా పూర్తి చేసి ఆ యొక్క వైద్య సౌకర్యాన్ని మీ అందరూ కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ అందరి చూపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే ఉంది. ఎందుకంటే దానికి బ్రాండు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో తప్పకుండా త్వరగతిని అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క రాష్ట్రం త్వరగతిన అభివృద్ధి చెంది, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో ఈ యొక్క ఆర్థిక సమస్యలు ఉన్నాయి మనకి, వాటిలన్నింటినీ అధిగమించి రాష్ట్ర అభివృద్ధి కోసం 24 గంటలు పనిచేస్తున్నాడు ఆయన. ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్న దసరా నవరాత్రుల్లో 6వ రోజున అర్చక సభ అత్యంత వైభవపేతంగా జరిగిందని దేవస్థానం ఈవో సీనానాయక్ తెలిపారు. అర్చకుల వేద మంత్రోచ్చరణతో ప్రాంగణమంతా మారుమోగిందని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా నవరాత్రులు పురస్కరించుకుని అర్చక సభ నిర్వహించారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాల నుంచి సుమారు 100 మంది అర్చకులు ఈ సభలో పాల్గొన్నారు. 2009 నుంచి ఇంద్రకీలాద్రిపై అర్చక సభ నిర్వహిస్తున్నట్లుగా దుర్గగుడి ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్, నాటి దేవాదాయ శాఖ కార్యదర్శి కెవి రమణాచారి, స్థానాచార్యులు శివప్రసాద్, ఆగమ సలహాదారు మద్దూరి యాజుల సహకారంతో ఈ అర్చక సభ ప్రారంభమైనట్లుగా తెలిపారు. అర్చకులంతా నిత్య నైమితిక కర్మలు అనుష్ఠానం తప్పక చేయాలని సూచించారు. భద్రాచలం స్థానాచార్యులు కేఈఎస్ సాయి మాట్లాడుతూ అర్చకులు అందరికీ ఆరోగ్య కార్డులు అందించాలని విజ్ఞప్తి చేశారు. దుర్గగుడి ఈవో శ్రీనానాయక్ మాట్లాడుతూ ఎంతటి ప్రముఖ వ్యక్తి అయినా మొదటి సంప్రదించేది అర్చకుడినేనని చెప్పారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అర్చకుల సాధక బాధలు తెలుసుకోవటానికి, దేవాలయాన్ని మరింత మెరుగ్గా నిర్వహించుకోవటానికి ఈ అర్చక సభ దోహదం చేస్తుందని తెలిపారు. కాలానుగుణ మార్పుల వల్ల అర్చకత్వాన్ని స్వీకరించడానికి అధికులు సుముఖత చూపటం లేదని అన్నారు. ప్రాచ్యత్య సంస్కృతి వల్ల మన సంస్కృతి దెబ్బతినకుండా చూడటంలో అర్చకుల పాత్ర కీలకమని అన్నారు. అర్చకుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. దుర్గగుడి చైర్మన్ గా నియమితులైన బొర్ర రాధాకృష్ణ మాట్లాడుతూ అర్చకుడు లేకుండా స్వామి దర్శనం చేసుకుంటే భక్తులకు తృప్తి ఉండదని అన్నారు. దేవాలయాన్ని, దేశాన్ని నిలబెట్టేది అర్చకులేనని చెప్పారు. అమ్మవారికి వివిధ అలంకారాలు నిత్యం చేస్తున్న ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి స్థానాచార్యులు శివప్రసాద్, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గాప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు వై నాగరాజు శాస్త్రి, ఎంవి రామమూర్తి, వెంపటి శ్రీదత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందో కానీ కనీసం ఈ విధంగా అయినా ఎక్కడెక్కడ నుంచో ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకొని మన యొక్క సాధక బాధకాలు కావచ్చు, అర్చకత్వం ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలనే విషయం మీద కావచ్చు, దేవాలయాల్లో అర్చకం యొక్క వైభవాన్ని ఏ విధంగా మనం బలోపేతం చేసుకోవాలనే విషయం మీద కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలైనటువంటి ఇష్యూస్ కూడా ఈ అర్చకుల్ని బలోపేతం చేయడంలో దేవాలయాలే కాకుండా ఇంకా ఇతరత్ర వేదికల ద్వారా ఏ విధంగా మనం బలం చేకూర్చాలనే ఉద్దేశం మీద కూడా మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా నేటి యుగంలో, నేటి సమాజంలో దేవుడు ఉన్నాడో లేదో కానీ ఏ బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏ ముహూర్తం పెట్టాలన్నా, ఎంత పెద్ద ఉద్యోగి ఐఏఎస్ అయినా, చివరికి దేశానికి రాజులైనా ముందుగా వచ్చి అర్చకుల దగ్గర వచ్చి వారి యొక్క ముహూర్తం పెట్టమని ముందుగా మీ దగ్గర వచ్చి ఖచ్చితంగా అడగాల్సింది. అంత గొప్ప అర్చకత్వం అనేది, అంత గొప్ప విశిష్టత ఉందని చెప్పేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను మీ సందర్భంగా మనవి చేస్తున్నాను. అయితే ఈ
నేటి యుగంలో మనకు పాశ్చాత్య లక్షణాలు ఎక్కువగా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ క్యారెక్టర్ ని కావచ్చు, ఈ యొక్క సంస్కృతిని కావచ్చు చాలా మంది మర్చిపోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క రాబో రోజుల్లో భక్తి యుద్ధం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు గమనిస్తున్నారు, అంతెందుకు మన యొక్క దేవి శరన్నవరాత్రుల వేడుకల్లో ఎక్కడెక్కడి నుంచో భక్తులు తండోపతండాలుగా రాత్రి లేదు, పగలు లేదు, వర్షము కూడా లేక చేయకుండా ఈ యొక్క అమ్మవారి దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి వస్తున్నారు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనమందరం గమనించి భవిష్యత్తులో ఈ యొక్క హిందూయిజాన్ని, భక్తియుగాన్ని మనం కాపాడుకోవాలి. ప్రాణాచార్యులతో మాట్లాడుకుని భవిష్యత్తులో మన చైర్మన్ గారు కూడా కొత్తగా ఎన్నికైన మన గాంధీ గారి సమక్షంలో మరియు మా యొక్క దేవాలయంకు అధికారులందరి సహకారంతో మా ఈ దేవాలయానికి సంబంధించిన అర్చకులు, వేద పండితుల యొక్క మనుగడను కాపాడుకుంటూ దేవాలయానికి మంచి పేరు వచ్చేటప్పుడు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గణపతి నమః. చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ వాదులాగా మారిపోయారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. దళిత వాడలో టీడీడీ నిధులతో గుడులు కట్టమని ఎవరు అడిగారని ప్రశ్నించారు. టీడీడీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే గుడులు కాదు, దళిత వాడలో మౌలిక వసతులు కల్పించండి అని ఆమె పేర్కొన్నారు. ఓడ్చూర్ గాదేచోడ్ క్యాంపెయిన్ లో భాగంగా సింగనగర్ ఫ్లైఓవర్ డాబాకోట్ల సెంటర్ వద్ద ఇంటింటికి తిరిగి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని ఆరోపించారు. బీజేపీ గెలుపు కష్టం అనుకున్న చోట దొంగ ఓట్లను చేస్తున్నారని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, కానీ ఓట్లను ఇతర నియోజకవర్గాలకు తరలిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం మనకు ఇచ్చింది ఓటు హక్కు అని, అందరినీ సమానంగా చూసేది ఓటు హక్కు మాత్రమేనని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో సంతకాల సేకరణ ఉద్యమంలా సాగుతుందని, ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని అన్నారు. బీజేపీ ఓట్ చోరీ విధానాలను ప్రజలు తెలుసుకున్నారని, ఈ దేశంలో అన్ని వ్యవస్థలు బీజేపీ తన గుప్పెట్లు పెట్టుకుందని అన్నారు. ఓట్ చోరీ మన దేశంలో జరుగుతుంది కాబట్టి అందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యంగా ఇటీవల చూసాం, దేశమంతా చూసింది యాక్చువల్లీ ఎలా ఓట్ చోరీ జరుగుతుంది మన దేశంలో అని దేశం ముందు, ప్రజల ముందు, మీడియా ముందు బహిర్గతం చేయడం జరిగింది. ఎక్కడైతే బీజేపీకి ఓటమి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకున్న చోట్ల దొంగ ఓట్లను చేరుస్తున్నారు. ఉన్న ఓట్లను వీళ్ళు బీజేపీకి ఓట్లు వేయరు అని అర్థమైతే జెన్యున్ గా ఉన్న ఓట్లని తొలగిస్తున్నారు, లేదా ఒక చోట ఉండాల్సిన ఓటుని ఇంకో చోటికి మారుస్తున్నారు. మన దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే మన దేశం అయితే ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది రాజ్యాంగం అయితే మన రాజ్యాంగం అందరినీ సమానంగా చూసి ఓటు హక్కు అన్నది ఒక మనిషికి ఒక ఓటు ఉండాలని ఓటు హక్కిస్తే ఈరోజు ఆ ఓటు హక్కు ప్రతి పేదవాడికి ఉంది కాబట్టే ఈ దేశంలో కనీసం పేదవాడికి విలువ ఉంది. ఆ ఓటును కూడా చీల్చేసుకుంటే, ఆ ఓటును కూడా లాగేసుకుంటే, ఆ ఓటు కూడా చోరీ చేస్తే ఇక పేదవాడికి అసలు ఈ దేశంలో విలువే ఉండదు. కాబట్టి ఓట్ చోరీ జరగడానికి వీల్లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓట్ చోరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ సెంట్రల్ విజయవాడ కాన్స్టిట్యుయెన్సీలో ఒక కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ఈ ప్రజల దగ్గర నుంచి కూడా సంతకాల సేకరణ చేస్తున్నాం. వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా మాతో కలిసి పోరాటం చేయడానికి వీళ్ళ వంతు సాయం కూడా వీళ్ళు చేస్తున్నారు. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతిస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని
ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే. ఈరోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకొని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. సాధారణ భక్తులతో పాటు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా స్వయంగా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఉత్సవాల భాగంగా శనివారం అమ్మవారు లలిత త్రిపుర సుందరదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని సునీత అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడుతూ దసరా సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. భక్తుల రద్దీ ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇది ప్రభుత్వ సమర్థవంతమైన ఏర్పాట్లకు నిదర్శనమని ఆమె చెప్పారు. అందరినీ చల్లగా చూస్తూ దర్శనమిస్తున్న అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పాలని ఉందని ఆమె తెలిపారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా 11 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని కొనియాడారు. ప్రభుత్వానికి అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకున్నట్లుగా ఆమె అన్నారు. విజయవాడ నగరం అంతటా ఉత్సవ శోభ వెల్లువిరుస్తుందని సునీత పేర్కొన్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ దర్శనం కోసం వచ్చినప్పుడు ఎంత తృప్తిగా, ఎంత హాయిగా, ఎంత బాగా దర్శనం అయింది అంటే ఆ అమ్మవారి కృప. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయి నవరాత్రులు ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే, అమ్మ ఇంత కళగా మా అందరికీ దర్శనం ఇస్తున్నందుకు, మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అమ్మ అని చెప్పే అవకాశం అమ్మవారు, ప్రభుత్వం కల్పించారు. సో దీనికి చాలా చాలా సంతోషంగాను, అంటే తృప్తిగా అనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం విజయవాడ ఉత్సవ్ మీ అందరికీ తెలుసు, గొల్లపూడి గ్రౌండ్స్లో జరుగుతున్న సంగతి. సో అందరూ ఆ కార్యక్రమానికి కూడా విచ్చేస్తారని అమ్మ ఆశీస్సులతో ఈ 9 రోజులు, 11 రోజులు, ఇన్ఫ్యాక్ట్ ఈ 11 రోజులు కూడా ఏ అవాంతరం లేకుండా అన్నీ చక్కగా జరగాలని, భక్తులందరూ చాలా బాగా దర్శనం చేసుకోవాలి అని. నిజంగా ఉత్సవం అంటే ఉత్సవంలాగా ఉంది విజయవాడ వచ్చినప్పుడు. సో చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గాయత్రి వేదాంత లీలా శృతి లోకానికి అన్నపూర్ణమ్మవై మదిలోన సిరులిచ్చు శ్రీలక్ష్మీవై సంగీత వేణి సాహిత్యవాణి మా జీవితాలే నీవేళ కృపలై పెంచలే. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. జై భవాని. ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక్కడ ఇన్ అవుట్ లో 5.97 లక్షల క్యూసెక్లుగా ఉంది. దీంతో 69 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలను జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణానదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కృష్ణానదికి వరదల దృష్ట్యా మండలాల్లోని కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రపంచ పర్యాటక దినోత్సవానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు 2027 నాటికి దేశంలో నెంబర్ 1 టూరిజం హబ్ గా ఏపీని తీర్చిదిద్దుతామని వెల్లడి. అక్టోబర్ 16న ఏపీకి రానున్న ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు, నంద్యాల జిల్లాలో నేతల రోడ్ షో. సూపర్ 6 పథకాలు మేనిఫెస్టో హామీల అమలుపై శాసనసభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వని పింఛన్లను ఏపీలో ఇస్తున్నామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.